నా పేరు తరాల మంగమ్మ. మాది ముత్యాలమ్మగూడ గ్రామం. అక్కడ మాకు ఒక 5 ఎకరం 5 గుంటల జాగా ఉన్నది. అయితే తరాల బలరాం అనేట ఆయన దగ్గర మేము చిట్టీలు 2011 నుండి వేస్తున్నాం. 2015లో మాకు చిట్టి డబ్బులు కొంచెం బాకీ పడడం వల్ల ఆయనకి ఎకరం 5 గుంటల జాగా అతను జీపీఏ చేసుకున్నాడు. చేసుకొని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ జీపీ అనేది నేను క్యాన్సిల్ చేసి మీ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను చెప్పిండు. చెప్పిన తర్వాత మేము డబ్బులు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత జీపీఏ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి రమ్మని అంటే 2 years నుండి నేను రేపు వస్తా మాపు వస్తా నేను ఇక్కడ లేను ఊళ్ళో ఉన్నా అది ఇదని చెప్పి జరిపి కాలయాపన చేసిండు. చేసిన తర్వాత మేము పెద్ద మనుషులలో కూడా ఒక 2 years దాకా కూర్చున్నాం. అప్పుడు రాలేదు, బెదిరించిండు. నేను జెడ్పీటీసీ పదవిలో ఉన్నా మీరు నన్ను ఏమీ చేయలేరు, మీరు ఏడ పెట్టుకుంటారో పెట్టుకోరు, ఎక్కడ నన్ను ఊరి కోర్టుకు ఊరి అది ఇదని చెప్పి నానా దుర్భాషలాడి మనుషులను కొట్టడానికి కూడా వచ్చిండు. వస్తే మేము లాస్ట్కు కోర్టుకు వెళ్ళిపోయినాం. కోర్టులో కేసు పెట్టిన తర్వాత కోర్టుకు కూడా వస్తలేడు. రాకుండా మమ్మల్ని భూమి మీద ఓనిస్తలేడు, ఇది చేయనిస్తలేడు, గొడవ చేస్తూ ఉన్నాడు. తర్వాత మేము స్టేషన్కి వచ్చేసినాం. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. మొన్న దుంటున్నాడు అని చెప్పానంటే వచ్చి స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మా సార్ మరి రాస్తా అన్నాడు, రాయలేదు. మరొక రాస్తాం చేస్తామని చెప్పిండు. రాయలేదు. రాయకుంటే వరకే మేము ఎస్పీ దగ్గర పోయినాం. నిన్న పోయి మళ్ళీ ఆ పిటిషన్ అది రాసి ఎంక్వైరీ చేసి రాయమని చెప్పిండు. ఇటుకు ఇచ్చినాం. అయితే మా డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకా 30 లక్షలు 40 లక్షలు నేను అట్లయితే నీకు ల్యాండ్ ఇస్తా లేకుంటే ఇవ్వను అని చెప్పి తన భార్య పేరు మీద మాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసిండు. ఆయన పేరు మీదకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అమ్మటానికి కూడా పెట్టిండు. మాకు నా ల్యాండ్ నాకు కావాలి. తన డబ్బులు తనకు ముట్టినాయి. నా ల్యాండ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలి. ఎస్పీ గారి తరపున ఎస్పీ గారిని నేను ఎస్ఐ గారిని కోరుకుంటున్నాను. చిరుమర్తి లింగయ్య దగ్గర కూడా వెళ్ళినాం. అంతకు ముందుకు ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇది చేసి రాదు, మేము ఇప్పియము చెయ్యము, మీరేం చేసుకుంటారో చేసుకోపోరే. అతను కూడా ఎంతసేపు మేము అధికారంలో ఉన్నాము, మీరేమీ చెయ్యలేరు అన్న ఒక మీదికి వెళ్ళి మాట్లాడారు. కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు. కోరుతున్నాం, ప్రభుత్వం కూడా న్యాయం చేయాలి కోరుతున్నాం. మాకు ఎమ్మెల్యే పోయినా, మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయినాం, హైదరాబాద్ ఇంటికి పోయినా, ఇక్కడ ఇంటికి పోయినా, నార్కల్ ఇంటికి పోయినా, గెస్ట్ హౌస్ పోయినా, భద్రత కాలు పెట్టుకున్నాం. మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.